హాయ్ గైస్, మోక్షపటం ఈ రోజే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ, ఒక డ్రామాగా నడుస్తూ ఉంటుంది. ఇదైతే నాకైతే ఒక పర్సనల్గా చెప్తున్నా, నాకైతే ఒక యావరేజ్ అయితే అనిపించింది. అసలు బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా ఉంది సింపుల్గా చెప్తా. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ ప్లాట్ ఏంటంటే, గాయత్రి అనే ఒక అమ్మాయి హోటల్లో ఫ్లోర్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆమెకి తన హస్బెండ్, తన పాప, తన కొడుకుని బాగా చూసుకోవాలి, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక డ్రీమ్స్ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ హోటల్లో ఒక కస్టమర్ మిస్ చేసుకున్న ఒక బ్యాగ్ అయితే ఆమె కనపడుతుంది అనమాట. ఆ బ్యాగ్ వల్ల ఆమె లైఫ్ ఎలా మారింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది బేసిక్ ప్లాట్. అక్కడ నుంచి చాలా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. ఒక్కొక్క చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడాలంటే, సినిమా మోస్ట్ ఆఫ్ మనకి స్లోగా ఉన్న ఫీలింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎక్కడ కూడా హై ఫీలింగ్ చూస్తున్నా, హై సినిమా చూస్తున్నా అనే ఫీలింగ్ అయితే ఉండదు. ఒక డ్రామాగా నడుస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే చాలా ఫీలింగ్స్ మనం మిక్స్ చేసి ఏదో చూపిస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది తప్ప, ఒక క్యూరియాసిటీ కానీ నెక్స్ట్ ఏం జరుగుతున్న ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ కూడా బిల్డ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు అనిపించదు. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత పర్లేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఆ క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంది, వన్ టైం వాచబుల్ అని అడిగితే. ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి మసాలా స్క్రైప్ అయితే లేదు. అంటే చిన్న లైట్గా ఉంటుంది, అది పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు నాకు తెలిసి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.